కొంతమంది అంటూ ఉంటారు, నేను బాగానే తింటున్నాను, బాగానే ఉంటున్నాను, అయినప్పటికీ ఎందుకో ఎప్పుడు నిస్సత్తువ, చేతకానితనము, అనారోగ్యము, ఏదో బద్ధకంగా చేత కాకుండా ఉంటుంది ప్రాణం అంతా అని చెప్పి వాపోతూ ఉంటారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఎంత తింటున్నాము అనేది అస్సలు ముఖ్యం కాదు. ఇంత అన్నము, ఇంత పచ్చడి మెతుకులతో తింటే మీరు తిన్నా దండగే. ఎందుకంటే మీరు తిన్నదంతా కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థము అంటాం కదా, పిండి పదార్థాలని తింటున్నారు. మన శరీరానికి కావాల్సింది ఒక పిండి పదార్థమే కాదు, మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాట్, ఫైబరు, లిమిట్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, గుడ్ కొలెస్ట్రాల్, రకరకాల వాటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. మీరు అన్నం ఇంత తినేసి, ఇంత కూర తినేసి నేను బాగానే తింటున్నాను అనుకుంటున్నారు. అందుకని ఎంతెంత తింటున్నాము అనేది కాదు, ఏం తింటున్నాము అనేది చాలా ముఖ్యం. మీరు కొంచెం పరిశీలనగా చూసుకొని ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ పెట్టినట్లయితే నిస్సత్తువ, చేత కాకుండా ఉండటము, బద్ధకంగా ఉండటం అనేవి అస్సలే ఉండవు. కావలసినంత నీరు తాగడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మీ బాడీలో ఎప్పుడైతే టాక్సిక్ పర్సంటేజ్ ఎక్కువైతుందో అప్పుడు బద్ధకం, అంటే బాడీలో వ్యర్థ పదార్థాలు, మలిన పదార్థాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో అవి గ్యాస్ రూపంలో చేరి మనల్ని బద్ధకంగా మారుస్తాయన్నమాట. నిస్సత్తువ, నీరసము, చేతగానితనము, ఏమాత్రం యాక్టివ్నెస్ అనేది ఉండదు. ఖచ్చితంగా వారంలో 3 రోజులైనా ఎక్సర్సైజ్ చేయటము, వాటర్ పర్సంటేజ్ సరిగ్గా తీసుకోవటము, మోషన్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవటము, ఎంత తింటున్నాము అని కాకుండా ఏం తింటున్నాము అని పరిశీలించుకొని మన ఫుడ్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పర్సంటేజ్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటి ఆహారాన్ని కనుక తీసుకుంటూ కావాల్సినన్ని నీళ్లు తాగుతూ చక్కగా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి మలినాలు, అంటే టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మరింత యాక్టివ్గా మన పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఎంత తిన్న చేతనవ్వట్లేదు, అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు బాడీ అంటే దానికి రీజన్ ఇదే అండి. మీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా అయినప్పుడు కూడా మీరు ఎంత తిన్నప్పటికీ కూడా చేత కాకుండా ఉంటుంది. అలాంటప్పుడు నీళ్లు బాగా తాగడము, ఎక్సర్సైజ్ చేయటం అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండవది, మీరు ఏంటున్నారు కానీ మీరు తినేది ఎంత తింటున్నారు అనేది కాకుండా ఏం తింటున్నారు అనే దానిపైన దృష్టి పెట్టి పల్లీలు నానబెట్టుకొని తినటము, పెసళ్ళు, శనగలు, బొబ్బర్లు ఇలాంటి వాటిని గుగ్గిళ్ళుగా చేసుకొని తినటము, ఇలాంటివి కూడా తీసుకున్నప్పుడు కావలసినటువంటి విటమిన్స్ మనకి దొరికేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. టాక్సిన్స్ ఎక్కువగా అయ్యాయా, లేదంటే ఎనర్జీ ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకోవట్లేరా, రాంగ్ డైట్ తీసుకుంటున్నారా, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల ఈ బద్ధకం వస్తుందా, దేనివల్ల వస్తుంది అనేది గమనించుకొని నీరు బాగా తాగుతూ టాక్సిన్స్ రిలీజ్ చేసుకోవటం. సేమ్ ఇలాగే ఫిజికల్గా టాక్సిన్స్ ఎలా ఉంటాయో బ్రెయిన్లో అధికంగా ఆలోచించడం ద్వారా బ్రెయిన్ కూడా టాక్సిక్ అవుతుందన్నమాట. దాన్ని తక్కువగా మాట్లాడటం ద్వారా, ధ్యానం ద్వారా టాక్సిక్ని రిఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట. ధ్యానం చేస్తూ ఉండటము, నేను అందుకే భగవంతుని ఎప్పుడు పూజించమని చెప్పను, ధ్యానించమని చెప్తాను. భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవటం ద్వారా కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా మన మైండ్ మళ్ళీ రిఫ్రెష్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బాడీకి, మైండ్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు బాడీ యాక్టివ్గా ఉంటుంది. బాడీ యాక్టివ్గా ఎప్పుడైతే ఉంటుందో మైండ్ యాక్టివ్ అయిపోతుంది. ఈ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉంటుందన్నమాట. అందుకని అధికమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ చేయకండి. ఏ విషయమైనా ఆలోచించాల్సినంత వరకే ఆలోచించి వదిలేయండి, కానీ అధికంగా ఆలోచిస్తూ కూర్చోకండి. అధికమైనటువంటి ఆలోచనలే మన మైండ్ని టాక్సిక్గా తయారు చేస్తాయన్నమాట. అధికంగా ఆలోచించకండి. ధ్యానం చేయటము, తక్కువగా మాట్లాడడం అనేది మైండ్ని రిఫ్రెష్ చేస్తే, నీళ్లు తాగడము, ఎక్సర్సైజ్ చేయటము, ఎంత తింటున్నామని కాకుండా ఏం తింటున్నాము అని పరిశీలించుకొని మన బాడీకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా మన బాడీని రిఫ్రెష్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని మీ ఆరోగ్యం పట్ల మీరు తగు శ్రద్ధ తీసుకొని ఎప్పుడూ చలాకీగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.